సార్, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువని ఇవాళ కాకపోతే రేపు జైల్లోకి పోయేవాడికి ఈ హడావుడంతా ఎందుకు సార్? అక్కడ ఆయన అడుగుతున్నట్టుగా 50 మంది కాదు, లక్షల పైచులకు నీకు బందోబస్తు కాస్తూ నీ గేట్ ముందు ఒకళ్ళు, గేట్ వెనకాల ఒకళ్ళు, పగలొకళ్ళు, రాత్రి ఒకళ్ళు షిఫ్ట్ వారి డ్యూటీ చేస్తారు కదా. సో అసలు చాలా దారుణం ఏంటంటే ఇవాళ రేపా అన్నట్టుగా ఉన్న పరిస్థితుల్లో నాకు రక్షణ కావాలి, నాకు రక్షణ కావాలి అని ఎందుకు ఆ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారో అర్థం కావట్లే. ఆయనకి అర్థం అయిపోతుంది వెంకటేష్ నాయుడు తీగలాగినాడు, డొంకంతా కదిలిందని అర్థం అవుతుంది. ఉమ్, అసలు అశోక్ గజపతి రాజు గారు లాంటి రాజుగారు ఆ విజయనగర సంస్థానానికి ఉమ్, ఆయన లక్షల కోట్ల విరాళాలు కాలేజీలకి, ఇన్స్టిట్యూట్లకి ఇచ్చి ఆయన ఒక చిన్న నానో కారులో ఆయనే డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతుంటారంట. అంత డబ్బు వచ్చినప్పుడు మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు కూడా అంత గొప్పగా ఉండాలని అలాంటి వారిని చూసి నేర్చుకోవాలనిపించింది సార్. ఇదేంటో తాడు బొంగరు లేదు, కంగారు లేదు, మనమేం పెద్ద వీరోచిత పోరాటం ఏం చేసింది లేదు, మనకి ఎవరు ఏం చేస్తారని. అంతకుముందు బార్కెట్లు లేకపోతే ఇలాగా ఏదైతే చెట్లు పుట్లు నరుక్కుంటూ వెళ్ళిన అలవాటు మీద ఇంకా కూడా అలాగే కావాలని అనిపిస్తే అది అవదేమో కదా. అసలు ఇప్పుడు ఉన్న లెక్క ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తున్నారు. ఉమ్. లేకపోతే నాకు చూడ ఏమనిపిస్తుందంటే, గతంలో కోడికత్తి ఘటన లేకపోతే గులకరాయి ఘటన జరిగే ముందు కూడా ఆయన ఇదే పాట పాడతాడు. పాడిందే పాట పాచిపల్ల దాసరా, నాకు ప్రోటోకాల్ ఇవ్వండి, నాకు రక్షణ కల్పించండి, నా ప్రాణానికి రక్షణ. అర్రే స్వామి, నువ్వు పొద్దుగూకులు నా ప్రాణం నా ప్రాణం అంటే నా ప్రాణం ఈ అంటావే. ఈ లెటర్లలో మీకు ఏమన్నా గతంలో జరిగిన కోడికత్తి కేసు, గులకరాయి కేసులు ఏమైనా ప్రస్తావిస్తున్నారా? కేంద్రానికి గతంలో రాసిన లేఖలో ఏమన్నా ప్రస్తావించారా? ఇవి ఉన్నాయి కాబట్టి సరే ఇవ్వాలని. సార్, యాక్చువల్లీ ప్రభుత్వం ఫామ్ అయిన 10-15 రోజులకే ఆయన ఢిల్లీలో జంతర్ మంతర్ లో కూర్చొని రాష్ట్రానికి రక్షణ లేదు, నాకే రక్షణ లేదు అంటూ వాపోయిన పరిస్థితి ఉంది. కాకపోతే నేనేం చెప్తున్నానంటే, కోడికత్తి ఘటన జరిగే ముందు అప్పట్లో ఆ గవర్నమెంట్ లో కూడా చంద్రబాబు గారి గవర్నమెంట్ లో కూడా ఆయన ఇదే ప్రస్తావన చేసినారు. అప్పుడు ప్యానెల్లో వారికో లేకపోతే పోలీస్ ఆఫీసర్కో గుర్తుకొచ్చి ఉండాలి. ఎందుకంటే అప్పుడు కూడా ప్యానెల్లో కూర్చున్న విధి విధానంలో నా ప్రాణానికి రక్షణ లేదు, మా నాయన ఏం చేసినారో మేము చూసినాం, మా తాతను ఏం చేసినారో చూసాం, ఎట్లా ఎట్లా మేము రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉండాలి అని ప్రశ్నించినప్పుడు ఏమీ జరగలేదు కదబ్బా, ఎందుకు ఇలా గింజుకుంటున్నాడు అనుకున్న ఒక 10-15 ఒక నెల రోజుల లోపే ఘటన జరిగిపోయింది. సో దాని పర్యవసానం ఏంటంటే, ఆయన చెప్తాడు, ఆయన ముందు హింట్ ఇస్తాడు అనమాట. ముందే అంటే బాంబు పేలే ముందు మనం దీపం వెలిగి సిరిసిరి అంట చూడండి, ఆ మాదిరిగా ఏదో చేయాలని తపన పడుతున్నాడు. కానీ ఇప్పుడు అంత టైం లేదు అక్కడ. మనం ప్రోటోకాల్ ఇచ్చి రక్షణ కల్పించి ఏదో ఘటన జరిగే మూమెంట్ లేదు. ఇవాళ రేపు లోకేష్ గారిని నిన్న ఢిల్లీలో అడిగినప్పుడు మాదేముందండి, చట్టం తన పని చేసుకుని వెళ్ళిపోతుంది, ఢిల్లీ స్థాయిలో పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు సైతం లేచారు ఆ లిక్కర్ స్కామ్ కేసులో ఉమ్, అన్న పరిస్థితుల్లో కవిత గారికి సంబంధం ఉంది, అరెస్ట్ అయ్యి కవిత గారికి సన్నిహిత సంబంధాలు, బ్యాంక్ ట్రాన్సాక్షన్లు, లేకపోతే బొంబాయికి సంబంధించిన డొల్ల కంపెనీలో వెంకటేష్ నాయుడు గారి భార్య, ఆయన అకౌంట్ లోంచి డబ్బులు ఈవిడికి, అంటే లిక్కర్ దాంట్లో ఢిల్లీ దాంట్లో కూడా మన రాష్ట్ర హస్తం ఉంది. ఈ హస్తాన్ని బయటికి పెట్టలే. ఇప్పుడు ఈవిడ లిక్కర్ స్కామ్ లో ముద్దాయి, మనోడు లిక్కర్ లో పైల్వాన్ ముద్దాయి, స్పెషల్ జాయింటెడ్ ఫ్లైట్. అసలు మీకు తెలుసో లేదో, ఒంగోలులో ఎంపీ నామినేషన్ వేసినప్పుడు అతను రాసినాడు, నాకు నెలకి 40,000 జీతం, సంవత్సర ఆదాయం వార్షిక ఆదాయం 5 లక్షలని, ఐటీ రిటర్న్స్ లాంటివి ఏదో పొందుపరిచినాడు. అప్పుడు మరి నామినేషన్ క్యాన్సిల్ అయింది అన్నారు. మరి ఎందుకు మీరు క్యాన్సిల్ అయింది? కరెక్ట్ పాయింట్ రైజ్ చేశారు. ఇక్కడ రాశారు కదా, ఇప్పుడు సాక్షిలో తప్పుడు కథనాలు ఏం రాస్తున్నారు, తప్పుడు కథనాలు ఏం ప్రసారం చేస్తున్నారు అని అంటే, ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఆయన డబ్బులు ఆయనకు ఉన్నాయని రాస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారికి మరి అప్పటికే ఆయన డబ్బులు ఉంటే అక్కడ ఇది ఎందుకు రాశారు అఫిడవిట్లో? సార్, రియల్ ఎస్టేట్ వ్యాపారి అంటే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కూడా రియల్ ఎస్టేటే చేస్తాడు. ఒక నెలకి వాళ్ళ కంపెనీ వాళ్ళు, ఇప్పుడు సపోజ్ ఇంకేదైనా సువర్ణ కుటీర్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ చేస్తున్నాడండి, అతని జీతం నెలకి 25,000. ఆ ఇన్ని పైన కోట్లు ఇంకోటి. ఎక్కడి నుంచి వచ్చాయంటే మరి అలా చెప్తున్నారు కదా, అప్పుడు మరి అక్కడ అన్ని డబ్బులు లేవు కదా ఆ రోజున. మరి యాక్చువల్లీ ఆయన పోటీ చేసి ఒక 10 ఏళ్ళు అయిపోలేదు, సంవత్సరన్నర క్రితమే. ఈ ఆ, ఫోటోలు వచ్చి కూడా నిన్న మొన్నటివి కాదండి, గత గవర్నమెంట్ లోవే. ఆ, మరి అప్పుడు నెలకి 40,000 జీతగాడైనటువంటి వ్యక్తులు స్పెషల్ ఫ్లైట్ లో తమన్న గారికి లిఫ్ట్ ఇచ్చారా, లేకపోతే తమన్న గారు ఈయనకి లిఫ్ట్ ఇచ్చారా? స్పెషల్ ఫ్లైట్ లో ఆ కూర్చునే విధానం, ఆయన వేసుకున్న కళ్ళజోడ దగ్గర దగ్గర 75,000 రూపాయల కళ్ళజోడు. ఇవన్నీ లెక్క తీస్తా ఉంటుంటే దీన్ని పెట్టుకోగల వారు ఎవరు, ఇది ఎవరికి గిఫ్ట్ ఇచ్చారు? ఎవడైనా సెల్ఫీ వీడియో ఈ మాదిరిగా తీసుకొని వాడి ఫోన్ లోనే పెట్టుకుంటాడండి? సో నేను ఇంత డబ్బు దాచిపెట్టినాను అని ఎవరికో చూపిస్తున్నాడు. ఆ ఎవరు ఎవరు మీరు ఎవరికి ఈ వీడియోని సెండ్ చేస్తున్నారు, ఎవరు చెప్తే చూపిస్తున్నారు? సో ఇన్ని కోట్ల డబ్బుల్ని రాష్ట్రాలు, దేశాలు దాటించినారని మీ ఫోటోలు చెప్తారు సార్. దేశం దాటితే మాకు ఎందుకు, కానీ పక్క రాష్ట్ర తెలంగాణ ఎలక్షన్స్ మా డబ్బుతో జరిగింది సార్, ఇది మీరు నమ్మండి ఓపెన్ గా.
గత గవర్నమెంట్ లో కేసీఆర్ కేటీఆర్ గారి డబ్బు ఇక్కడ నుంచి మా జగనన్న గారు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినారండి. అదేంటంటే పేదలకి బియ్యం సరుకులు కూరగాయలు వాళ్ళ ఇంటికి పంపించే వెహికల్. ఆ వెహికల్ అసలు ఎవరు చెక్ చేయరు. అది టోల్ గేట్లు పాస్ అయిపోతుంది, అడు దాటేస్తుంది, ఇటు దాటేస్తుంది, ఇప్పుడు చెక్ చేయడు. ఆ వెహికల్స్ లో డబ్బులు లక్షలు లక్షలు రాష్ట్రాలు దాటి వెళ్ళిపోయినాయా లేకపోతే గేట్లు దాటి వెళ్ళిపోయినా సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ వెంకటేష్ నాయుడు నోరు విప్పినాడు. ఈ వెంకటేష్ నాయుడు నా మనిషి కాదని వైసీపీ చెప్పడానికి వీలు లేకుండా చెవిరెడ్డి గారు ఏం చెప్పినారంటే, గతంలో ఒక 2 months అంటే చెవిరెడ్డి గారు కూడా అరెస్ట్ అయ్యే ముందు ఈయన సన్నిహితుడుగా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడు గారి మీద ఏదో ఎలిగేషన్స్ పెడుతున్నారు అన్నాడు. అప్పటికి వెంకటేష్ నాయుడు గారి పాత్ర మనకు తెలియదండి. ఇతను A34 గా ఉన్నాడు. A31 ఇవి వచ్చి కృష్ణమోహన్ అన్న, ధనుంజయ్ అన్న 32, 33 వచ్చి గోవిందప్ప పాలాజీ, 34 గా వెంకటేష్ నాయుడు గారు ఉన్నారు. సో ఎక్కడో A40 గా వరుణ్ పురుషోత్తం ఉన్నారండి. సో ఇక్కడ ఏ నెంబర్ 1 అవుతుందో, ఏ నెంబర్ 2 అవుతుందో, కొత్త నెంబర్ వచ్చి ఒకటి కంప్లీట్ చేస్తుందో అర్థం కాని పరిస్థితి అండి. దీంట్లో అతి తొందరలో అరెస్ట్ అయ్యేటటువంటి గౌరవ్ జగన్ రెడ్డి గారు, యూ డోంట్ నీడ్ ఎనీ ప్రోటోకాల్, ఎనీ సెక్యూరిటీ. మీరు అసలు డబ్బులు వేస్ట్ చేసుకోకండి. ఎందుకు మీకు బందోబస్తుతో ఇచ్చి లోపలికి పంపిస్తాం, మళ్ళీ బందోబస్తుతో బయటకు వస్తారు, ఆ తర్వాత చూసుకోండి. ఇప్పుడల్లా కంగారు పడకండి. ఒక 2-3 months మీరు రెస్ట్ తీసుకోవచ్చు. యూ టేక్ ఎన్ ఓన్ రెస్ట్ అన్నట్టు అంటారు కదా, ఆ మాదిరిగా ఉంటుందండి. సో ఎనీవే, ఇది అంటే ఏదో ఘటన చేసుకొని మళ్ళీ గవర్నమెంట్ మీద బ్లేమ్ చేద్దామని చూస్తున్నారు. దయచేసి కూటమి ప్రభుత్వం ఆయన ఏదో మళ్ళీ ఒక సీన్ క్రియేట్ చేసి కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం చేసి దాని దగ్గర బలైనటువంటి గులకరాయి గురి చూసి కొడితే